నమస్తే నేను లక్ష్మి ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే చంద్రబాబు రేవంత్ భేటీలో పవన్ ఎందుకు లేడు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది 2 రోజుల క్రితం హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఈ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి చంద్రబాబు ముందు రేవంత్ పెట్టిన డిమాండ్స్ ఏంటి రేవంత్ ముందు చంద్రబాబు పెట్టిన డిమాండ్స్ ఏంటి వీటితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి ఎందుకు హాజరవ్వలేదు అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు అయితే ఆయన మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి హాజరయ్యే వారి లిస్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని జాబితాను విడుదల చేశారు అలాగే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని లిస్టు రిలీజ్ చేశారు కానీ అందరూ హాజరయ్యారు కానీ ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ మాత్రం హాజరవ్వలేదు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఈ భేటీకి హాజరవ్వాల్సి ఉంది ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది కానీ ఆయన మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు అయితే ఆయన ఈ సమావేశానికి ఎందుకు హాజరవ్వలేదని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ అలాగే ఫ్యాన్స్ లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కానీ ఈ సమావేశానికి ఆయన హాజరవ్వకపోవడానికి 2 ప్రధాన కారణాలు చెప్తున్నారు అవేంటంటే ఒకటి వారాహి దీక్ష ముగింపు అవును 11 రోజుల పాటు వారాహి దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ అదే రోజున అక్కడ వారాహి దీక్షను ముగిస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ ప్రజాభవన్లో అదే సమయానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు అటు ఎన్నికల సమయంలోనూ వారాహి యాత్రను ప్రారంభించే ముందు వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో మరోసారి వారాహి దీక్ష చేపట్టారు 11 రోజుల పాటు కేవలం లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకొని వారాహి దీక్షను చేశారు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ 11 రోజులు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు శనివారం రోజున ఆ వారాహి దీక్షను ముగించారు అందుకే ఆయన ఈ సమావేశానికి హాజరవ్వలేదన్నది ఒక కారణం ఇక మరో కారణం ఏంటంటే అది రాజకీయ కారణం అదేంటంటే కాంగ్రెస్ అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు జనసేన పార్టీ వేదికపైనే కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్న నినాదంతో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు అయితే ఆ తర్వాత విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది కానీ ఇప్పుడు తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలవడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదనే ప్రచారం నడుస్తోంది కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతో కీలకమైన సబ్జెక్టు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరైతే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది కానీ ఆయన రాకపోవడానికి ఈ 2 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు వారాహి దీక్ష ఒకటైతే కాంగ్రెస్ ను ఎప్పటి నుంచో ఆయన వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు